హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, ఈరోజు టీజీఏపీ సెట్ 2025కి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయనేది ఒకసారి వీడియోలో చూద్దాము. సో, ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో, ఇక డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదాము. నిన్నటి వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మొన్న బుధవారం రోజు సీఎం ఒక 2 అవర్స్ పాటు ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్‌లో డిస్కస్ చేసిన పాయింట్ అనమాట ఇది ఇంకొకటి. సో, మంచి కళాశాలలకు త్వరగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆయన చెప్పినట్లు తెలుస్తూ ఉందన్నమాట మనకి. సో, ఈ డిస్కషన్‌లో ఒక ఇంజినీరింగ్ కాలేజు అన్నీ కరెక్ట్‌గా ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తున్నారు అన్నట్టుగా తెలిసిందనమాట. ఆ కాలేజ్ పేరు మాత్రం మనకు ఇందులో ఇవ్వలేదు. సో, అలాంటి కాలేజీలు ఏమైనా ఉన్నట్లయితే అంటే ఇంజినీరింగ్ విద్య, బీటెక్ సీట్ల ఖరారుపై బుధవారం రాత్రి విద్యాశాఖ అధికారులతో 2 గంటల పైగా ఆయన సమీక్షించారనమాట. సో, విద్యార్థుల నుంచి డొనేషన్లు తీసుకోకుండా మెరిట్ ఆధారంగా సీట్లు ఇస్తూ సిబ్బందికి నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లిస్తున్న ఓ పాత ఇంజినీరింగ్ కళాశాల పేరును ప్రస్తావించిన సీఎం అలాంటి వాటికి త్వరగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించేలా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు తెలిసింది. మంచి కళాశాలను ప్రోత్సహిస్తూనే ఇష్టారాజ్యంగా వ్యవహరించే కళాశాలలకు కళ్ళెం వేయాల్సిన అవసరం ఉందని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం అన్నమాట. సో, అలాంటి కాలేజీలు ఏవైనా ఉన్నట్లయితే డెఫినెట్‌గా వాటికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో, ఇక రెండో న్యూస్ ఏంటి అని అంటే 3 ఇంజినీరింగ్ కాలేజీలకు ఆఫ్ క్యాంపస్‌కి పర్మిషన్ వచ్చిందనమాట. సో, ఇక్కడ ఇదేంటనేది ఒకసారి చూద్దాము. దీనికంటే ముందు మీకు ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను. సో, మనకి 6వ తారీఖు నుంచి వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి మనం ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఇంకొక వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఇదంతా కాదు మాకు మీరు ఆప్షన్స్ పెట్టిస్తారా అని అంటే మేము కూడా ఆప్షన్స్ పెట్టిస్తాము. సో, అలాంటి సర్వీస్ ఎవరికైనా కావాలి అని అంటే మీరు కింద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో, దానికి కొంత ఛార్జెస్ ఉంటాయి. మీకు 3 ఫేజెస్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ స్లైడింగ్ ఇంటర్నల్ స్లైడింగ్ ఏదైతే ఉంటుందో అంతవరకు కూడా మీకు కంప్లీట్‌గా ఈ ఆప్షన్స్ పెట్టడము, గైడెన్స్ ఇవ్వడము ఇదంతా ఫోన్‌లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడము ఇవన్నీ కూడా సర్వీస్ ఇస్తామన్నమాట. సో, అలాంటి సర్వీస్ కావాలనుకున్న వాళ్ళు కింద నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే. రైట్. ఇక బ్యాక్ టు న్యూస్ అనమాట. సో, రాష్ట్రంలో తొలిసారిగా 3 ఇంజినీరింగ్ కళాశాలలకు ప్రభుత్వం ఆఫ్ క్యాంపస్‌కు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా 23, 24 విద్యా సంవత్సరం వరకు ఓన్లీ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలకు మాత్రమే ఆఫ్ క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండేది. అయితే లాస్ట్ ఇయర్ నుంచి ఇంజినీరింగ్ కాలేజీలకు కూడా ఆఫ్ క్యాంపస్‌లు పెట్టుకునే వెసులుబాటు రావడంతో రాష్ట్రం నుంచి 5, 6 కళాశాలలు దరఖాస్తు చేసుకోగా ఏఐసిటిఈ అనుమతి ఇచ్చింది. 5, 6 కాలేజీలకు అనుమతి ఇవ్వడం జరిగిందనమాట ఏఐసిటిఈ. కానీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. తాజాగా 3కి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దాంతో హైదరాబాద్‌లోని బాచుపల్లి తదితర ప్రాంతాల్లో అవి ఏర్పాటు కానున్నాయి. అవి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక ఫైనల్‌గా నెక్స్ట్ ఇంకొక న్యూస్ అనమాట. ఇంజినీరింగ్ కళాశాలలకు చుక్కెదురు, సీట్ల పెంపు, కోర్సుల విలీనం నిర్ణయం ప్రభుత్వానిదే. కాలేజీల అప్పీళ్లను కొట్టివేసిన హైకోర్టు. సో, ఇది మనకి హెడ్లైన్ అనమాట. అయితే మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ ఒక 9-10,000 సీట్లు గవర్నమెంట్ అప్రూవల్ రాకుండా అంటే ఏఐసిటిఈ అప్రూవల్ ఇచ్చింది. జేఎన్టీయూ కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ దగ్గర ఇది ఆగిపోయింది. ఏంటి అని అంటే ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో సీట్లు పెంచుకునేది అంటే సిఎస్సి పెంచుకోవడం అని అంటే దాదాపు అందరూ డిమాండ్ ఎక్కువ ఉన్నది కాబట్టి సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ని మాత్రమే పెంచుకోవాలని అప్లై చేసుకున్నారు. అదేవిధంగా కొన్ని కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, కెమికల్ ఇలాంటి బ్రాంచెస్ అన్నిటిని కూడా మార్చుకుంటాం మేము కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్కి మార్చుకుంటామని అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ అప్రూవల్ వచ్చిందనమాట. సో, అప్రూవల్ ప్రకారంగా ప్రభుత్వం అయితే అనుమతి ఇవ్వలేదు.
సో ఇవ్వకపోవడం వల్ల 9,000 సీట్లు లాస్ట్ ఇయర్ అందుబాటులోకి రాకుండా పోయాయన్నమాట. సో అవి వస్తాయేమో, ఇంకొక ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందేమో అని చాలా ఎదురు చూశారు చాలామంది. కానీ అది జరగలేదన్నమాట. సో దాని మీద మళ్ళీ కొంతమంది కొన్ని కాలేజీలు వెళ్ళడం జరిగిందనమాట కోర్టుకి. ఆ కోర్టుకెళ్ళిన దీంట్లో ఈ పిటిషన్ని ఈ సింగిల్ జడ్జ్ కొట్టేయడంతో కాలేజీలో అప్పీల్ దాఖలు చేశాయి. మళ్ళీ ఏఐసిటిఈ, జేఎన్టీయు ఆమోదం మేరకు సీట్ల పెంపు, కోర్సుల విలీనానికి ప్రభుత్వం అనుమతించకుండా వాటి దరఖాస్తులను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ఎంజీఆర్, సిఎంఆర్, కేఎంఆర్, మల్లారెడ్డి, మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, మారుతి సహా పలు కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్లను గత మే నెలలో సింగిల్ జడ్జి కొట్టివేయగా అప్పీలు దాఖలు చేశారు. సో వీటిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టి ఆ అప్పీళ్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందనమాట. సో సీట్ల పెంపునకు నిరాకరిస్తుంది అని వాళ్ళు కాలేజీల తరపు న్యాయవాదులు అంటున్నారు. అయితే గవర్నమెంట్ తరపు న్యాయవాదులు ఏమంటున్నారంటే ఇందులో ఎటువంటి పాలిటిక్స్కి ఎటువంటి సంబంధం లేదు. మేము అన్ని రకాలుగా కాలేజీలు, వాటి యొక్క ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా మేము కరెక్ట్గా చెక్ చేసిన తర్వాతనే వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా మొత్తానికి అది ఫైనల్ డెసిషన్ మాత్రం గవర్నమెంటే తీసుకుంటుంది, అందులో మేము జోక్యం చేసుకునేది ఏమీ లేదు అని చెప్పేసి హైకోర్టు కూడా చెప్తూ ఉందన్నమాట. సో మరి ఏమవుతుందో చూడాలి ఈసారి. మరి అసలు ఇంకేమైనా పెంచుతారా కొన్ని అయినా, లేకపోతే అలాగే ఉంచుతారా అనేది తెలీదు. సో అప్డేట్ వస్తే మీకు డెఫినెట్గా అసలు ఏ కాలేజీలో ఎన్ని సీట్లు పెరిగాయి ఏంటి అనేది డెఫినెట్గా మీకు అప్డేటెడ్ వీడియోలో ఇంకొకటి ఇస్తాను. సో అప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.